మనం ఇప్పుడు ఓటర్ ఐడి ద్వారా మన పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఏ బూత్లో ఉంది, ఏ స్టేషన్లో ఉంది, ఏ పేజీలో ఉంది, మన ఓటర్ నంబర్, ఆ స్టేషన్లో ఎన్నో నంబర్ అనే డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకుందాం. డీటెయిల్స్ ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే, అంటే ఓటర్ ఐడి అనే యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో డైరెక్ట్గా నో యువర్ పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ అని వెళ్ళినట్టయితే మనం డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. బట్ ఇందులో ఓన్లీ నంబర్ మాత్రం తెలుస్తుంది, స్టేషన్ యొక్క పేరు తెలియదు. కాబట్టి ఇది అనేది నేను రికమెండ్ చేయను. రెండవది డౌన్లోడ్ ఎపిక్ డీటెయిల్స్ అని ఉంటుంది, అదే యాప్లో థర్డ్ ఆప్షన్. దాంట్లో ఈ 3 డీటెయిల్స్, అంటే ఈ మూడింటిలో ఏదో ఒక డీటెయిల్ ఎంటర్ చేయడం ద్వారా మీ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎపిక్ నెంబర్ తెలిసినట్టయితే ఇది డైరెక్ట్గా వెళ్ళి తెలుసుకోవచ్చు ఈ డీటెయిల్స్ ఫిలప్ చేసి. అలా కాకుండా ఇందులో ఎపిక్ నెంబర్ కాకుండా రిఫరెన్స్ నెంబర్ ఉన్నట్టయితే ఇది ఎంటర్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అలా కాకుండా సెర్చ్ బై డీటెయిల్స్ ఎంటర్ చేసినట్టయితే ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. దీని ద్వారా మనం ఈ డీటెయిల్స్, అడిగిన డీటెయిల్స్ ఎంటర్ చేసి తెలుసుకుందాం. మీ మొబైల్ నంబర్ ఈ డీటెయిల్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే మీ మొబైల్ నంబర్ ముందే ఎపిక్ నెంబర్కి లింక్ అయి ఉండాలి. లింక్ ఉన్నట్లయితేనే మనము ఈ యొక్క డీటెయిల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన. ఇప్పుడు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన ద్వారా సెర్చ్ ఎంటర్ చేసినట్టయితే సెర్చ్ ద్వారా మన డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఓటీపీని నేను కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ చేస్తున్నాను, ఎంటర్ అన్న దగ్గర సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు డీటెయిల్స్ నా మొబైల్ నెంబర్కి లింక్ ఉన్నటువంటి డీటెయిల్స్ వస్తున్నాయి. ఇదిగో చూడండి, ఇక్కడ ఎపిక్ నెంబర్ ఉంది, తర్వాత పేర్లు వచ్చినాయి, తర్వాత పోలింగ్ స్టేషన్ సీరియల్ నెంబర్, పోలింగ్ స్టేషన్లో మనము పార్ట్ నెంబరు, తర్వాత సీరియల్ నెంబర్ కూడా, మీ యొక్క ఓటు యొక్క సీరియల్ నెంబర్ కూడా తెలుస్తుంది. తర్వాత పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అని అంటే ఇదిగో చూడండి, పోలింగ్ స్టేషన్ యొక్క అడ్రస్ ఇక్కడ ఉంది, పోలింగ్ డేట్ కూడా చూపిస్తుంది. ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.